అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వచ్చినప్పుడు కానీ తర్వాతే కానీ ఎక్కడైనా యాక్టింగ్ ఆన్ ద స్పాట్ ఇబ్బంది పడి ఎవరు అంటే జస్ట్ టేక్స్ 2 టేక్స్ 3 టేక్స్ తీసుకునే ఆ నర్వస్నెస్ ఆ భయం అలా ఇది ఎప్పుడైనా కలిగిందా? ఫిదాలో కలిగింది. ఆ సీన్ ఉంటది కదా, మనమే ఎందుకు వెళ్ళాలి, ఉండిపోవచ్చు కదా ఇక్కడే అని బెడ్ మీద కూర్చొని బెడ్ మీద కూర్చొని పెట్ట సదురుకుంటుంటే ఏడుస్తుంది చూడండి. ఆ సీన్ కి అప్పటి వరకు నాకు భయం వేయలేదు. ఆ సీన్ కి ఆవిడ నిజంగా ఏడుస్తున్నారు. షీ నాకు తెలిసి షీ ఇమాజిన్డ్ హర్ సిస్టర్ గోయింగ్ అవే ఆఫ్టర్ మ్యారేజ్. అదే సీన్ కదా, తనకి ఓ చెల్లు ఉంది. సో ఆ ఇమాజిన్ చేసుకొని ఆమె నిజంగా ఏడ్చేస్తుంటే ఆమె యాక్టింగ్ చూసి నాకు రావట్లేదు ఇంకా. నేను ఐ థింక్ ఐ టుక్ 11 or 12 టేక్స్. అప్పుడు నర్వస్నెస్ వచ్చేస్తుంది కదా, సెట్లో అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు భయం వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నా. శేఖర్ సార్ ఏమో నువ్వు ఆడిషన్లోనే ఈ సీన్ బాగా చేసావు, ఇప్పుడు రావట్లేదు అని అంటారు. నాకు ఇంకా భయం వచ్చేస్తుంది. ఇక దాన్ని హీ టుక్, ఇంకా లాస్ట్లో ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకున్నట్టున్నారు. కానీ ఆ ఒక్క సీన్కి భయపడ్డా, తర్వాత కామన్ అయిపోయింది. అది ఫస్ట్ కదా, నాకు అన్ని టేక్స్ తీసుకుంటే ఏమంటారో ఏమనుకుంటారో అన్న భయం ఉండింది. తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత నాకు తెలిసి అన్ని టేక్స్ ఎప్పుడు తీసుకోలేదేమో. బట్ మీడియా జర్నీ ఎలా ఉంది, మూవీస్ ఎలా ఉంది? బోత్ ఆర్ డిఫరెంట్. మనకి V6లో నేను చేసింది తక్కువే. టీ న్యూస్ ఆఫ్టర్ మ్యారేజ్ టీ న్యూస్ జాయిన్ అయ్యా. 6.5 years చేసా అక్కడ. అంటే టీ న్యూస్ ఎలా ఉంటే సెకండ్ హోమ్ లాగానే ఉంటుంది. అంటే అన్ని ఇయర్స్ వర్క్ చేసేసరికి మనకు హోమ్ కంఫర్టబిలిటీ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది. మూవీ వచ్చి మల్టిపుల్ పీపుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్లో ఉంటారు. ప్రతి సినిమాకి అందరు కొత్త. ఎవరైనా పాత సినిమా వాళ్ళు కనిపిస్తే అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఆఫీస్ లో ఏంటి, రోజు చూసే మొహాలే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిందే. మనం ఎలా ఉంటాం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలిసిందే. మూవీ అలా కాదు. మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందాక చెప్పా కదా, ఎవరు ఏ డెసిగ్నేషనో తెలియదు. పోయి మీరు ఏం చేస్తారా అని అడగలేము, తెలుసుకోవాలి. వాళ్ళకు ఒకవేళ వెళ్ళి నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న భయం నాకు అది చాలా ఉండేది. అట్లా కొంచెం ఫియర్స్ ఉండే. కానీ టీ న్యూస్ ఆఫీస్ ఈజ్ ఆఫీస్, అది చాలా కంఫర్టబుల్. అక్కడ చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉండింది. యాక్చువల్గా టీ న్యూస్లో చేసినప్పుడే ఫిదా వచ్చింది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే నేను మూవీస్ అండ్ ఆఫీస్ రెండు కంటిన్యూ చేయగలిగా, వాళ్ళ కోఆపరేషన్ వల్లే. లేకపోతే ఛానల్స్ లో అంత ఆపర్చునిటీ ఉండదు. ఎల్లమ్మా చేసుకో, ఎక్స్పోజర్ పెంచుకో, చెయ్యు, లీవ్స్ కావాలా తీసుకో. మూవీస్ కి నాకు చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు అసలు. మన CEO కానీ, సురేష్ సార్ కానీ, ఇంకా సంతోష్ సార్ కానీ చాలా కంఫర్టబుల్ ఉండే. ఈవెన్ ఫిదా తర్వాత సంతోష్ సార్ పిలిచి, బాగుందమ్మా మూవీ చూసాము, చెయ్యు ఇలాగే కంటిన్యూ చెయ్యు, మంచి మంచి మూవీస్ చెయ్యు అని చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు ఆ మూమెంట్ లో. కానీ ఇప్పుడు క్విట్ చేసేసారు, మీడియా క్విట్ చేసి ఓన్లీ ఇంటూ మూవీస్ కదా. క్విట్ చేసిన వెంటనే మూవీస్ అంతా అంత ఫ్రీక్వెంట్ గా వచ్చిండు కదా, బట్ మీకు ఫ్రీక్వెంట్ గా వచ్చాయా? లేదు. అప్పుడు డౌట్ రాలేదా, మేబీ నేను క్విట్ చేయకుండా? ఐ టుక్ ద రిస్క్. ఇంకా అంటే అది తెలుసు, ఆ రిస్క్ తెలుసు. ఇద్దరం సేమ్ ఇండస్ట్రీ కదా, నేను మా హస్బెండ్. రిస్క్ తీసుకున్నాను, ఇంకా తప్పలేదు. ఆయన అన్నారు డెఫినెట్గా కంటిన్యూ షూట్స్ ఉండవు, షూట్స్ లేనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే ఓకే, ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత అడ్జస్ట్ అయిపోతా. కానీ రెండు ఈక్వల్గా మళ్ళీ 1 month 2 months లీవ్స్ అంటే కూడా ఇస్తున్నారు కదా అని మనం తీసుకోలేము కదా, వాళ్ళకి ఇబ్బందే. ఎందుకులే ఇంకా మానేస్తా, కంటిన్యూ అవుతా ఇందులోనే అని చెప్పా. దాని తర్వాతే ఖుషి, అంబాజీపేట ఇవి స్టార్ట్ అయ్యాయి. సో ఐ థాట్ దీనికి నేను లిటరల్గా 1 month 2 months 3 months కూడా షూటింగ్స్ చేయడం అయ్యింది. సో ఓకే, ఖుషి అంతా బయట కదా, బయట 1 month కాశ్మీర్ అయ్యింది. మిగిలిన 1 month ఆన్ అండ్ ఆఫ్ హైదరాబాద్ అయ్యింది. ఓకే, ఎలా ఉంది సమంతతో యాక్టింగ్? కూల్, ఆవిడ ఫ్రెండ్లీ. నేను ఎవరిని ఎక్కువ మాట్లాడిను, నాతో నాలాగా మాట్లాడే వాళ్ళతో బడబడ మాట్లాడుకుంటాం. కానీ అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ కి ఒక జోన్ ఉంటుంది, ఈవెన్ నాకు ఓ జోన్ ఉంటుంది. ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఎలా ఫీల్ అవుతానో, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారేమో, వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అనేది లేకపోతే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో అన్న దాంట్లోనే ఉంటా నేను. సో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను.
మాట్లాడినంత వరకు బాగా మాట్లాడేవారు సమంత కానీ విజయ్ కానీ. కూల్, రాగానే గుడ్ మార్నింగ్ హాయ్ బాయ్ ఆడవారికి బాగానే ఉండేది. అంతే. ఇప్పుడు మీరు చెప్పిన ఇద్దరు పేర్లు సమంత కానీ సాయి పల్లవి కానీ అంటే వీళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్కి చాలా మందికి వాళ్ళ హార్డ్ వర్క్తో చాలా మందికి గుర్తున్నారు. అండ్ సేమ్ టైం వాళ్ళ సక్సెస్ కూడా అందరు చూసింది. బట్ మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిలో యూనిక్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే, యూనిక్ క్వాలిటీ బెస్ట్ వద్దులేండి తీసేద్దాం, బెస్ట్ అనేది వెరీ రిలేటివ్ టర్మ్. యూనిక్ క్వాలిటీ మీకు అనిపించింది అబ్బా ఈవెంట్లో ఇది సంథింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వాలిటీ అనిపించింది ఇద్దరిలో? ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే హార్డ్ వర్కింగ్. ఇప్పుడు తమిళియన్ అయ్యండి సాయి పల్లవి గారు, తెలుగు నేర్చుకోవడం ఒక ఎత్తు, తెలంగాణ నేర్చుకొని ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ఒక ఎత్తు. ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి మలయాళం డబ్బింగ్ చెప్పాలన్నా కూడా అది రాదు, చాలా టైం పడుతుంది. తను కష్టపడి నేర్చుకొని ఫస్ట్ ఫిలింకి సెల్ఫ్ తెలంగాణ డబ్బింగ్ చెప్పుకున్నారు ఆడ. హార్డ్ వర్కింగ్. సమంత గారిది హార్డ్ వర్కింగ్ అంటే షీ బిల్డ్ హర్ ఎంపైర్. అసలు 14 years ఆఫ్ సెలబ్రేషన్ అయింది మొన్నే. అంటే 14 years ఆవిడ అంత కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చి ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకొని నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీవన్ నోస్ సమంత. అవును, అది చాలా హార్డ్ వర్కింగ్. సో ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే అదే హార్డ్ వర్కింగ్. యునీక్ అంటే ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వలేదు కదా. సాయి పల్లవి గారితో కూడా క్లోజ్గా మూవ్ అవ్వలేదు. సో కాంబినేషన్ సీన్స్ వరకు లేదా షార్ట్ గ్యాప్లో 1-2 మాట్లాడడమే. ఎక్కువ జర్నీ చేస్తేనే విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇన్ దెమ్ అనేది. సో వీళ్ళ నుంచి నేర్చుకోవాలి ఏమైనా అంటే హార్డ్ వర్కింగ్, అండ్ పల్లవి గారి దగ్గర నుంచి స్టోరీ పికింగ్ అది నేర్చుకోవాలి. ఆమె చాలా అంటే ఎప్పుడో ఒకటి వచ్చినా కూడా ఆమె రోల్స్ పిక్ చేసుకోవడం అనేది యూనిక్ ఉంటుంది. అవును, రిలేటెడ్ గా లేకుండా అలా.